ఆశాసుగంధమై నేలంతా సంక్రాంతి గీతమే పాడేలా శాంతి మంత్రమై గాలంతా దిశలన్నీ అల్లని ఈ వేళ జడివాన జాడతో ఈ వేళ జన జీవితాలు చిగురించేలా రాళ్ల సీమలో ఈ వేళ రతనాల ధారలే కురిసేలా గల్లు గల్లు మని సిరిమూవల్లి చినుకే చేరగా జల్లు జల్లు మని పులకింతల్లు పుడమే పాడగా కనులు తెరిచిన కనులు మూసిన కలలు ఆగవేళ నిజము తెలిసిన కలని చెప్పిన మనసు నమ్మదేలా ఎదుటే ఎప్పుడు తిరిగే వెలుగా ఇదిగో ఇప్పుడే చూసా సరిగా ఇన్నాళ్ళు నేనున్నది నడిరే నిదురలోనా అయితే నాకీనాడే తొలి పొద్దు జాడ తెలిసింద కొత్తగా కనులు తెరిచిన కనులు మూసిన కలలు ఆగవేళ అంటే ఒక చరణంలో లైన్ భలే ఉంటుంది. దూరం మహా చెడ్డదని అంటే లోకం అంటుంది, కానీ ఆ దూరమే నిన్ను దగ్గర చేసింది. అంటే ఎట్లా అంటే ఆయన సినిమా మొదటి పాట అయినా చివరి పాట అయినా అంటే నాకన్నా ప్రయత్నం అనుభవం వస్తాడు నువ్వే, ఎందుకంటే నేను నాకున్న నీ అనుభవాలు వినడానికి అంతేనా అయితే అంటే నేను మళ్ళీ రిపీట్ చేస్తాననే మాట అనకుండా చెప్పేయచ్చు అంటావు. సరే, కానీ ఎన్నో పాటలు పాడావు. యాక్చువల్గా నువ్వు పాడిన వాటిలో మాక్సిమం సీతారామ శాస్త్రి గారు అని అనుకుంటున్నాను నేను. అవును అవును. సో ఒక మంచి పాటతో ఒక అద్భుతమైన బిగినింగ్ ఈ ఎపిసోడ్కి. రామ రామ రఘురామ అని పాడుతున్న హనుమా అంత భక్తి పరవశమా ఓ కంఠమమ్ముగనుమా సరదాగా నా గాలి పాట వినుమా విన్నాక బదులిచ్చి ఆదుకొనుమా గాలికి పుట్ట గాలికి పెరిగ అచ్చం నీలాగా నిత్యం నీతో ఉన్నాగా ఇద్దరి లక్షణం ఒకటేగా రామ రామ రఘురామ అని పాడుతున్న హనుమా అంత భక్తి పరవశమా ఓ కంఠమమ్ముగనుమా సాహసం శ్వాసగా సాగిపో సోదరా సాగరం ఈదటం తేలికేం కాదురా. అయితే సాహసం శ్వాసగా సాగిపో సోదరా తర్వాత ఇంకొక పాట ఇన్స్పిరేషనల్ సాంగ్ సంబరం సినిమాలో పట్టుదలతో చేస్తే సమరం తప్పకుండా నీదే విజయం కష్టపడితే రాదా ఫలితం పదరా సోదరా నీ ధైర్యం తోడై ఉండగా ఏ సాయం కోసం చూడక నీ ధ్యేయం చూపే మార్గంలో పోరా సూటిగా ఏనాడు వెనకడుగేయక ఏ అడుగు తడబడనీయక నీ గమ్యం చేరేదాకా దూసుకుపోరా సోదరా. ఇలాంటి పాటలతో పాటు ఒక ఎమోషనల్ సాంగ్ అది ఒకసారి నువ్వు నాకు హెల్ప్ చేయాలి, ఇద్దరం కలిసి పాడాలి. ఇది మెగాస్టార్ పాడిన పాట. ఇలాంటి ఇన్స్పిరేషనల్ సాంగ్స్ తర్వాత ఒకప్పుడు పాత సినిమాల్లో అంటే 80sలో స్టోరీ నెరేట్ చేయడానికి వెనకాల బ్యాక్గ్రౌండ్ సాంగ్స్ వస్తాయి కదా, అంటే మౌంటైన్ సాంగ్స్. ఆ మౌంటైన్ సాంగ్స్ కూడా ఎక్కువ పాడాను నేను. ఎప్పుడు నీకు నే తెలుపనిది ఇకపై ఎవరికి తెలియనిది మనసే మోయగలదా జీవితాంతం సొంతం సినిమాలో ఇదొకటి. తర్వాత ఇంకొక మంచి కనీసం పల్లవైన పాడండి మల్లికార్జున గారు. సమయం చేదుగా నవ్వింది హృదయం బాధగా చూసింది నిజమే నీడలా మారింది. ఈ హంబింగ్ ఈ హై పిచ్ రేంజ్లో ఉన్నవన్నీ ఆటోమేటిక్గా మళ్ళీ ఎక్కడ ఉన్నాడు కనుక్కొని చేస్తుంటారు. దేవిశ్రీ ప్రసాద్ అయినా మణి గారైనా కోటి గారైనా ఆర్పి గారైనా. కోటి గారు అంటే ఇంకొక మంచి పాట. అదేమిటంటే ఎలా వచ్చిందో అవకాశం ముందు చెప్తా నేను. కోటి గారు ఫోన్ చేసి మల్లికార్జునరావు గారు మీకు ఒక పాట ఉందండి మా సంగీతంలో మీరు పాడాలి సార్. ఓకే సార్ ఇప్పుడు సార్ అని చెప్పేసి వెళ్ళాను, పాట పాడేసాను. అయిపోయిన తర్వాత అప్పుడు స్రవంతి రవికిషోర్ గారు చెప్పారనమాట,
ఏం చెప్పారంటే బాగుందమ్మా పాట బాగుంది, చాలా బాగుంది. అదే ఈ పాట సాహిత్యం తీసుకోవడానికి శాస్త్రి గారి దగ్గరికి వెళ్ళాను. వెళ్తే రవికిషోర్ గారు ఈ పాటని మల్లికార్జున అనే సింగర్ ఉన్నాడు, ఒక అబ్బాయితో పాడించండి, పర్ఫెక్ట్గా ఉంటుంది అని ఆయన శాస్త్రి గారు చెప్పారట. చెప్తే అది అవునా ఎవరంటే అంటే ఆయనకు తెలియదు. వెంటనే కోటి గారికి ఎవరో అదే అంటే ఇనిషియల్ అది మల్లికార్జున ఎవరో చెప్పారండి, ఆ సింగర్తో పాడించమన్నారు, ఈ పాట అబ్బాయికి బాగా సూట్ అవుతుందట. అంటే ఆ అధికారం లేకపోతే అదే సాహిత్యానికి సంబంధించి ఈ గొంతులో ఈ పాట బాగుంటుందని చెప్పగలిగే సత్తా లేకపోతే ధైర్యం లేకపోతే ఏదైనా సరే ఉంది అంటే మళ్ళీ ఆయనకే ఉందని చెప్పచ్చు. నాకు వచ్చిన అవకాశం కూడా అదే సీనులో అల్లో నేరేడు కళ్ళ దానా ఆ పాట రేపు పొద్దున్న హరిహరన్ గారు వచ్చి పాడుతున్నారు. హరిహరన్ డేట్ తీసుకోవడం, నేను మామూలుగా నేను చిత్ర గారు పాడేసి ట్రాక్ పంపించేసాము. అంతకు ముందు రోజు సేమ్ సినిమాకి సంబంధించి మణిశర్మ గారు, సీతారామ శాస్త్రి గారు, నేను కంపోజింగ్ అవుతాను. వేరే పాట కోసం సిట్టింగ్ జరుగుతుంది. మణి ఆ పాట ఏమైందంటే పాడుతున్నాడు, రేపు హరి పాడుతున్నాడండి. హరిహరనా అంటే హరిహరన్ గ్రేట్ సింగర్, నేను కాదంటలేదు, కానీ మణి అల్లో నేరేడు కళ్ళదానా అనేది అచ్చ తెలుగు పాటయ్యా, పక్కన వాడు పాడుతున్నాడు కదా, చక్కగా పాడుతున్నాడు కదా, తెలుగు భాష వచ్చినవాడు, మీ శిష్యుడని మీరు అన్ని పాటలు వాడికి ఇమ్మంటారేంటండి అని మణిగారు అన్నారు. లేదా అన్ని ఇమ్మని చెప్పట్లే, ఈ పాట గొంతులో బాగుంది నేను విన్నాను కూడా, తెలుగు భాష తెలిసిన వాళ్ళు పాడితే బాగుంటుంది అంటే మణిగారు కూడా అది కన్విన్స్ అయ్యి ఆ పాట అలా ఉంచారనమాట. సో నీకు నాకు అందులో కూడా సారూప్యం. అంటే అది 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 అంటే ప్రత్యేకమైన అభిమానం అనేటువంటిది ఆయన అందరినీ ప్రేమిస్తారు. ఆయన ఎవరి పాటని వారే ప్రేమిస్తారు, ఎవరి గొంతుని వారే ప్రేమించుకుంటే ఆయన సాహిత్యాన్ని 10 కాలంలో బతికి ఉండాలంటే ఆయనకు అభిప్రాయం ఉంటుంది. అది మనకి రావడం నిజంగా మన అదృష్టం. అలాగే తర్వాత ఇంకొకటి చిలిపి పాట నువ్వు వస్తానంటే నేను వద్దంటానులో, అది సర్ప్రైజింగ్ సాంగ్. యాక్చువల్గా అది చాలామందికి తెలియదు, సినిమా చూసిన వాళ్ళకి తెలుస్తుంది. ఎందుకంటే ఆ పాటకి యాక్ట్ చేసింది ఆ డైరెక్టర్ ప్రభుదేవ గారు. పారిపోకే పిట్ట చేరనంటే ఎట్ట, హే పారిపోకే పిట్ట చేరనంటే ఎట్ట, అంత మారం ఏంటంట మాట వినకుండా, సరదాకా అడిగాక మజిలీ చేర్చావా, తీసుకుపో నీ వెంట వస్తా తీసుకుపో నీ వెంట. అది అగైన్ ఆ పాట వింటే చాలు మొత్తం నువ్వు వస్తానని నేను వద్దని సినిమా మాత్రం అర్థమైపోతుంది. అలాగే పవర్ స్టార్ గారికి పాడిన పాట, పవన్ కళ్యాణ్ గారికి పాడిన పాట, చిట్టి నడుమునే చూస్తున్నా చిత్రహింసలు చస్తున్నా, కంటపడదు ఇక ఎదురే ఉన్నా, చుట్టుపక్కలేమవుతున్నా గుర్తుపట్టనే లేకున్నా, చెవిన పడదు ఎవరేమంటున్నా, నడుమే ఉడుమై నన్ను పట్టుకుంటే జడ అడుగే పడదే ఇక ఎటు పోదామన్నా, ఆ మడతలు మహిమేమిటు వెతకాలి తొంగి చూసైనా, ఆ నునుపులు పదునే